హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రకాష్ మాట్లాడుతున్నాను. మనం ఇప్పుడు విశాఖ జిల్లా భీమిలి సాగర్ తీరంలో అయితే ఉన్నాము. నిన్న ఇక్కడ ఒక లాడ్జ్లో కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఆత్మహత్య వెనక అనేక కథనాలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న కుర్రాడు విశాఖ జిల్లా కోటవీధికి చెందిన రాజాన శ్యాంప్రసాద్గా పోలీసులు అయితే గుర్తించారు. విశాఖ జిల్లాలో ఉన్న భీమిలిలో ఉన్న ఈ సాగర్ తీరంలో ఉన్న ఈ లాడ్జ్లో ఈ రాజాన శ్యామ్ కుమార్ 2 రోజుల క్రితం ఒక రూమ్ తీసుకొని ఆ హోటల్లో దిగినట్లుగా తెలుస్తుంది. అయితే రాజాన శ్యామ్ కుమార్ హైదరాబాద్లో ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్టుగా మనందరికీ ఇప్పుడు తెలియవచ్చింది. అయితే రాజాన కుమార్ హైదరాబాద్లో ఉంటుండగా పావని అనే యువతితో తనకి ప్రేమ వ్యవహారం నడిచిందని, ఆ యువతి అక్కడ హైదరాబాద్లో కొన్ని తన సొంత కారణాల చేత ఆత్మహత్య చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ పావని తల్లిదండ్రులు ఆ కేసుపై, ఆ అమ్మాయి మృతిపై హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతంలో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆ కేసు నిమిత్తం ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం అక్కడ హైదరాబాద్ పోలీసులు చేయగా, ఈ శ్యామ్ కుమార్ అక్కడి నుంచి పారిపోయి వచ్చి భీమిలిలో ఒక ప్రైవేట్ లాడ్జ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రైవేట్ లాడ్జ్లో నిన్న ఆత్మహత్య చేసుకోగా లాడ్జ్ సిబ్బంది గమనించి ఆ అబ్బాయిని పోలీసులకు ఆ మృతదేహాన్ని అప్పగించడం అయితే జరిగింది. అయితే పోలీసుల కథనం ప్రకారం దీనిపై గతంలో కూడా ఆనందపురం పరిధిలో ఒక ఫోక్సో కేసు ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే మరొక కేసు విశాఖ జిల్లాలోనే మరో ఫోక్సో కేసు కూడా ఇతని మీద గతంలో నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ అబ్బాయి ఆత్మహత్యకి గల కారణాలు ఏంటి, ఎందుకు చనిపోయాడు అనేది ఆయన అక్కడ రాసించిన సూసైడ్ నోట్లో అయితే రాసినట్లుగా తెలుస్తుంది. ఆ గదిలో కొన్ని పురుగుల మందు, తర్వాత మద్యం సీసాలతో పాటు ఈ సూసైడ్ నోట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు పోలీసులు అయితే ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.